మీ స్కూటీ కూడా ఇలానే బ్యాక్ సైడ్ ఇలా ఆయిల్ లీకేజ్ ఉన్నదంటే, ఖచ్చితంగా త్వరగా అయితే మీరు గ్యారేజ్‌కైతే తీసుకెళ్ళండి. ఎందుకలా అవుతుంది? దట్ టూ మనకి బండి కదిపేటప్పుడు వీలు టైట్‌గా పట్టేయడం గానీ, అండ్ వీలు ఈ రకంగా షేకొస్తే, దానికి కేవలం రీజన్ ఏంటంటే, మనకి ఇంజిన్ ఆయిల్ మార్చిన ప్రతిసారి కూడా గేర్ బాక్స్ ఆయిల్ అసలు ఇది ఉందని చాలా మందికి కాదు, అసలు ఎవరికీ తెలియటం లేదు. మేమేదో చెప్తే, ఆహా! గేర్ బాక్స్ ఆయిల్ కూడా ఉంటుందా? అని అడుగుతున్నారు మమ్మల్ని తిరిగి. సో, చూసారు కదా! ఇది వీల్ షాఫ్ట్ బేరింగ్ కంప్లీట్‌గా పోయింది. అందువల్ల వీల్ పట్టేస్తుంది. బండి అంతే యాక్సిలరేషన్ ఇచ్చినా కదలటం లేదు. అండ్ బ్యాక్‌కి మూవ్ చేస్తే బండి మూవ్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే గేర్ బాక్స్ ఆయిల్. గేర్ బాక్స్ ఆయిల్ అనేది ప్రతిసారి కూడా అంటే 2 సార్లకొకసారి బాగోకపోతే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నప్పుడల్లా. సో, దీనికేంటంటే గేర్ బాక్స్ బేరింగ్స్ అయితే పోయినాయి. చూడండి మీకు చూపిస్తాను. బేరింగ్ అనేది కంప్లీట్‌గా ఎంత దారుణంగా పోయిందన్నది. ఇంత దారుణంగా పోతే మనకి వీల్ పట్టేయడమే కాదు, డిస్టర్బెన్స్ సౌండ్ కూడా వస్తుంది. అంతవరకు వాడకండి. చూసారు కదా! ఆ బేరింగ్‌లో చాలా వరకు బాల్స్‌లయితే పూర్తిగా పోయాయి. అంత పోయే వరకు కస్టమర్ అయితే వాడేశారు. వాళ్ళకి తెలియలేదు. దట్ టూ ఎంత డర్టీగా ఉంది చూసారు కదా! ఆయిల్ అనేది. సో, ఈ రకంగా అయితే ఎప్పుడు కూడా మీరు వాడొద్దు. జస్ట్ ఒక బేరింగ్ ఒక ఆయిల్ మార్చుకుంటే సరిపోయేదానికి బేరింగులు పోవడం, మళ్ళా ప్యాకింగు చాలా చాలా డబ్బులైతే ఎక్స్‌ట్రా అయిపోతాయి. అలా వద్దు. సో, నేను చెప్పేదేంటంటే మీకు ఇంజిన్ ఆయిల్ మార్చిన ప్రతిసారి కాకపోయినా సరే, 2 సార్లకొకసారి గేర్ బాక్స్ అనేది ఖచ్చితంగా మార్చేసుకోండి. మీ గేర్ బాక్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సౌండ్ అయితే పెరగదు. అండ్ చాలా కంప్లెయింట్స్ అయితే సాల్వ్ అవుతాయి. సో, మొత్తం అంతా క్లీన్ చేసి లోపలంతా కూడా బేరింగ్స్‌కి కూడా ఏ బేరింగ్స్ పోతే ఆ బేరింగ్స్ మార్చి గేర్ ఆయిల్ ఏసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేశా. మన గ్యారేజ్ గనుక మీరు విజిట్ చేయాలనుకుంటే లొకేషన్ మునగపాక.